ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ వీళ్ళ పేర్లు చెప్పాలని ఉంది నాకు, బట్ ఎవరు చెప్పొద్దు అంటున్నారు, అందుకే వాళ్ళ ఫేస్లు కూడా రివీల్ చేయట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు మీరందరూ సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చారు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద చిట్ చాట్. చాలా తక్కువ మంది ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ నుంచి వచ్చారు, వైజాగ్ అండ్ ఈస్ట్ వెస్ట్ అక్కడ నుంచి చెప్తున్నారు. హౌ డూ ఫీల్? బట్ మన సైడ్ ఏం తక్కువ ఉంది, మన సైడ్ శ్రీతి గారు ఉన్నారు డైరెక్టర్, రాహుల్ సంకీర్తన్ గారు ఉన్నారు, ఇంకా కేవీ రెడ్డి గారు ఉన్నారు. మొన్న రీసెంట్గా జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆర్టిస్టులు అయితే రాయలసీమ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అందరికీ అదొక మిత్తు ఉండిపోయింది, అంటే ఎక్కువ గోదావరి వాళ్ళని తీసుకుంటారు, ఎక్కువ రాజమండ్రి వాళ్ళు వాళ్ళే ఉంటారు తప్ప మన వాళ్ళు ఉండరని కాదు, అందరూ ఉంటారు. అన్న మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, యాక్టింగ్ కెరియర్? ఎందుకంటే మీరు బీటెక్ చదివాలన్నారు, అంటే కరెక్ట్గా సిన్సియర్గా ట్రై చేయడం బట్టి 5 years అవుతుంది. బేసిక్ ఏంటంటే మా ఇంట్లో కూడా నేను ఈ బీటెక్ చేయను, ఇవేం చేయను, డైరెక్ట్ మూవీస్లోకి వెళ్ళిపోతాను అని చెప్తున్నాను. కానీ బట్ ఎంతైనా పేరెంట్స్కి భయం ఉంటుంది కదా, వద్దు ఈ మూవీస్ వద్దు, మళ్ళీ అక్కడ ఎట్లుంటుందో ఏమో అని చెప్పి. సో మరి ఉల్కా పట్టింది పైన నుంచి, ఆ ఉల్కా అంతా పెట్టినారు, ఏదో పూజలు చేసినట్టు తాళ్ళన్నీ కట్టేశారు. ఏంద్ర ఇదేమో చేతబడిలు చేస్తున్నారా, ఏంది ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు అని ఒక ఫీల్ ఉంది. కానీ ఎవరన్నా అడుగుదామంటే అదొక భయం, మళ్ళీ చెప్తారో చెప్పారో అని చిన్న ఫియర్. అక్కడ ఏమనిపించిందంటే అనంతపూర్ బిడ్డ అనడంలో నాకు అనంతపూర్ అనే పేరు చెవులో బాగా పడిపోయింది అనమాట. సో మన అనంతపూర్ని నేను అసెంబుల్ చేయాలి, మన అనంతపూర్ పేరు నిలబెట్టాలి, ఎలాగైనా సక్సెస్ కొట్టాలి, ఇంకా రాబోయే సినిమాల నుంచి ఇంకా బాగా చేయాలి. అల్టిమేట్ అట్లా 2-3 సీన్లు ఉన్నాయన్నమాట తీసేసింది. సో అది అప్పుడు బాధ వేస్తుంది ఆబ్వియస్లీ, అరే ఇక్కడ ఉండింటే బాగుంది కదా, మనం ఇంకా బాగా కనిపిస్తాం కదా అని. చిన్న చిట్ చాట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరున. మనం ఇలాగే ఇంకా చాలా సినిమాలకు కలవాలి, చాలా మంచి ఇంటర్వ్యూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి మీరు ఇక్కడికి వచ్చినందుకు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్.